టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది. అందువలన అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం 2025లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి గత సంవత్సరం కంటే కూడా ఈ 2025 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉండబోతోంది. మరి ఈ యొక్క కన్యారాశిలో మనకి 3 గ్రహాలు బుధ శుక్ర కుజ గ్రహాలు మనకి 28/7 కుజుడు, తర్వాత 15 సెప్టెంబర్న బుధుడు, శుక్రుడు 9 అక్టోబర్ తర్వాత ప్రవేశించి ఉండడం వలన మనకి ఈ జూన్ నెల నుంచి ఈ అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా అద్భుతాలు మీరు చూస్తారు మీ జీవితంలో 2025 సంవత్సరంలో. అంటే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడము, కమ్యూనికేషన్ స్కిల్స్ లేనటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆరేటర్గా మారడము, ఆ తర్వాత కమ్యూనికేషన్ రంగాలలో ఈ టీవీ రంగంలో కానీ లేకపోతే ఈ ఫోన్స్ కంపెనీల్లో కానీ మీకు ఆఫర్లు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే మనకి ఈ యొక్క రాశి వారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం, ఇతర ప్రైవేటు ఉన్నత రంగాలలో ఉద్యోగాల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళ పిల్లల్ని గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదివించాలా, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించాలి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఆ సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ సీట్లు ఇప్పించడంలో విఫలమైనటువంటి వాళ్ళందరి మీద మీరు కోపపడడం, మరి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అనేటటువంటివి చేస్తారు. మరి మీ భర్త మిమ్మల్ని వదిలేసినప్పటికీ కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది. ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య చాలా కుటుంబాలు మెజారిటీ అంటే అందరికీ 100కు 100 ఉండరు, కనీసం 75% వీళ్ళంతా కూడా విడిపోవడము, దూరంగా ఉండడము, విత్ ఫర్ నో రీజన్ అనమాట, ఏ రీజన్ లేకుండా ఉండడం అనేటటువంటిది గ్రహస్థితిని బట్టి జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వ్యవసాయాన్ని బాగా చేయలేనటువంటి వాళ్ళు అద్భుతంగా చేయడము, అలాగే మంచి లాభాలు తీర్చడము వీళ్ళు కంపల్సరీ చేస్తారు. చాకళ్ళు, మంగళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా 1కి 2 బిజినెస్లు పెట్టైనా సరే బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఉద్యోగాలే కాకుండా కేవలము మనము సాంఘిక కార్యక్రమాలు కూడా చేయాలి అని చెప్పేసి ఓల్డేజ్ హోమ్స్కి, ఇతర డెస్టిట్యూట్స్ ఉండే చోటకి మీరు వెళ్ళడము, అక్కడ తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా అన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చకచకా జరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ యొక్క రాహుదోషం పోవడం కోసం రాహు జపాలు, రాహు స్తోత్రాలు, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క శని మరి ఆక్రమిస్తున్నాడు కాబట్టి భర్త స్థానాన్ని, కళత్రస్థానాన్ని మనం కళత్రస్థానంలో ఉన్నటువంటి శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని అన్నారు. కాబట్టి వీళ్ళందరితో కూడా గొడవలు పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సౌమ్యంగా మీరు ఈ యొక్క ఏం చేసుకోవాలా, ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా రాహు జపం చేసుకోండి, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు 2025 సంవత్సరంలో మీరంతా కూడా పొందుతారు. శుభమస్తు. 12 రాశుల వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. సెలవు.